వెల్కమ్ టు కీటాక్స్. విపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటూ అధికార కూటమిని ప్రశ్నిస్తూ లేఖలు రాస్తున్న జగన్ ని కౌంటర్ చేసేందుకు కూటమిలోని రెండు పార్టీలు ఒక కొత్త ఎత్తుగడిని సిద్ధం చేశాయి. వైసీపీకి భవిష్యత్తు లేదని జగన్ పార్టీ 11 సీట్లకి ఎక్కువ 150కి తక్కువ 11 సీట్లు ఇచ్చి ఇక రాజకీయాలకు పనికిరావు గానీ సర్దుకో సల్లగా లాంటి ట్రోలింగ్ తో ఒక కొత్త తరహా యుద్ధానికి తెరతీశాయి. 11 సీట్లకు పడిపోయినంత మాత్రాన వైసీపీ భవిష్యత్ అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందా? హిస్టరీని తిరిగేస్తే ఏపీలో ఉన్న సోషల్ ఈక్వేషన్స్ బట్టి చూస్తే, రాజకీయ డైమెన్షన్స్ బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? డీటెయిల్ గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. అసలు గత 30-40 ఏళ్లలో ఇండియన్ పొలిటికల్ హిస్టరీని పరిశీలిస్తే వారసత్వాన్ని బ్యాక్ సీట్ కి నెట్టి సొంత జెండా ఎజెండాతో వచ్చిన వైసీపీ లాంటి పార్టీలు బహుశా ఇంక దాదాపుగా లేవేమో. 30 ఏళ్ల కిందట ఒడిశాలో బిజు పట్నాయక్ మరణం తర్వాత 97లో నవీన్ పట్నాయక్ వారసత్వాన్ని బ్యాక్ సీట్ లోకి నెట్టి సొంత జెండా ఎజెండాతో బీజేపీ పొత్తుతో నవీన్ పట్నాయక్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి 25 ఏళ్ల పాటు రికార్డు స్థాయిలో అధికారంలో కొనసాగారు. ఆ తర్వాత వారసత్వాన్ని బ్యాక్ సీట్ లోకి నెట్టి వారసత్వం సెకండరీ, ప్రైమరీ నా ఎజెండానే నా జెండానే అంటూ ముందుకొచ్చిన ఏకైక పార్టీ రీసెంట్ హిస్టరీలో ఏదైనా ఉంది అంటే అది జగనే. పైగా బీజేడీ పొత్తులతో వెళ్ళుండొచ్చు, జగన్ అలాంటి పొత్తుల జోలికి పోలా. పైగా వ్యవస్థలతో పోరాటం చేస్తూ నేను ఒక ఫైటర్ ని, ఇండివిడ్యువల్ ఇమేజ్ తో వచ్చిన వాడిని అని ఎస్టాబ్లిష్ చేసేందుకు జగన్ ప్రయత్నం చేశారు, విజయం సాధించారు. 2014లో ఓటమి తర్వాత వైసీపీ భవిష్యత్తు మీద ఇలాంటివే కొన్ని ప్రశ్నలు వచ్చాయి. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి ఎన్నికల్లో నిలవలేని పార్టీ ఇక ఉండదు అని చంద్రబాబు లాంటి నాయకులు, జేసీ దివాకర్ రెడ్డి లాంటి నాయకులు పదే విస్తృతంగా ప్రచారం చేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి ప్రచారాలన్నింటినీ కూడా తిప్పికొడుతూ దేశ హిస్టరీలోనే తొలిసారిగా కొత్తగా వచ్చిన పార్టీ మొదటిసారి అధికారంలోకి రాకపోయినా రెండోసారి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పరిస్థితిని వైసీపీ చూపించింది. ఐ స్టాండ్ ఫర్ సంక్షేమం, నేను మీకోసం ఉన్నాను, నేను సంక్షేమ పథకాల కోసం నా పరిపాలన సాగిస్తాను అని ఒక క్లియర్ కట్ ఎజెండాతో ముద్ర వేసిన లీడర్ జగన్. అందుకోసమే 11 సీట్లకు పడినా గానీ 40% ఓటు బ్యాంక్ తో వైసీపీ నిలబడడం చూసాం. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకి ఒక్కో ఎజెండా ఒక్కో రకమైన బలం ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ మిడిల్ క్లాస్ మీద, సోషల్ లేడర్ లో బీసీ లాంటి సామాజిక వర్గాల మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటాయి. జేడీయూ లాంటి పార్టీలను చూసాము, పొరుగు రాష్ట్రంలో ఉన్న జేడీఎస్ లాంటి పార్టీలు కానీ, ఏపీలో ఉన్న టీడీపీ లాంటి పార్టీలు కానీ, తెలంగాణలో బీఆర్ఎస్ లాంటి పార్టీలు కానీ ఇదే సోషల్ లేడర్ని నమ్ముకుని ఉంటాయి. రైటిస్ట్ సెంట్రిక్ పార్టీలు అంటారు వీటిని. రీజనల్ పార్టీల్లో ఇంకొక కేటగిరీ ఉంటాయి, లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న సెంట్రిక్ పార్టీలు. ఇప్పుడు సపోజ్ ఆర్జేడీ లాంటి పార్టీ ఉంది, వైసీపీ లాంటి పార్టీ ఉంది. ఇలాంటి పార్టీలు దళిత్ ముస్లిం కాంబినేషన్, లోయర్ మిడిల్ క్లాస్ అప్పర్ కాస్ట్ కాంబినేషన్ లో ఉంటాయి. జేడీఎస్ లాంటి పార్టీలకి, జేడీయూ లాంటి పార్టీలకి, టీడీపీ బీఆర్ఎస్ లాంటి పార్టీలకి బీజేపీతో సిమిలారిటీస్ ఎక్కువ. బీజేపీ కనుక బలంగా తోసుకొస్తే రైటిస్ట్ ఓరియంటేషన్ ఉన్న సెంట్రిక్ పార్టీల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బీహార్ లో జేడీయూ ఇలాంటి పరిస్థితినే ఫేస్ చేస్తూ ఉంది. అయితే లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఉన్న వైసీపీ లాంటి పార్టీలకి బీజేపీ లాంటి పార్టీలతో నిజానికి ఎలాంటి థ్రెట్ లేదు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఓటు బ్యాంకు పరంగా చూసినా ఏపీలో అన్ని పార్టీలు ఒకే వైపు ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనం ఆల్టర్నేటివ్ గా చూసే పరిస్థితి వైసీపీకే ఉంటుంది. కాబట్టి లేదంటే గనక హిస్టరీని బట్టి చూసిన వైసీపీకి ఎలాంటి ఢోకా లేదని, అసలు ఇది రాజకీయ పరమైన చర్చే కాదని అర్థమవుతుంది. మీరేమంటారు? వైసీపీకి నిలబడదు, అసలు ప్రతిపక్ష హోదానే కాదు రాజకీయ ఉనికే కోల్పోతుంది అంటున్న జనసేన, టీడీపీ ప్రచారం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.